ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న చివరి టెస్టులో తొలి రోజు భారత స్పిన్నర్లు సత్తా చాటారు. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లాండ్ 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఆరంభంలో పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. స్పిన్నర్ల రంగ ప్రవేశంతో భారత్ వికెట్ల వేటను మొదలుపెట్టింది. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న వేళ కుల్దీప్ యాదవ్ వరుసపెట్టి వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ టాప్ 6 బ్యాటర్లో 5గురిని ఈ చైనా మెన్ స్పిన్నరే పెవిలియన్ చేర్చారు. రూట్ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ టచ్లోకొచ్చాడు. చివరి 4 వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయ్యాక మైదానాన్ని వీడే సమయంలోనే కుల్దీప్ యాదవ్ ఎంపైర్ దగ్గర నుంచి బంతిని తీసుకొని 100వ టెస్ట్ ఆడుతోన్న అశ్విన్కు అందించాడు. అయితే బంతిని తాను తీసుకునేందుకు నిరాకరించిన అశ్విన్ 5 వికెట్ల హాల్ సాధించిన కుల్దీప్ను బంతిని తిరిగిచ్చేశాడు. కుల్దీప్ నవ్వుతూ తిరిగి బంతిని అశ్విన్ వైపు విసిరారు. సిరాజ్ అందుకొని దాన్ని అశ్విన్కిచ్చాడు. బంతిని తీసుకొని అందరికంటే ముందు నడువు భయ్యా అని కుల్దీప్ చెబుతుండగా అతన్ని వారించిన అశ్విన్ 5 వికెట్లు తీశావు కదా, అందుకే నువ్వే బంతిని తీసుకొని అందరికంటే ముందు నడువు అంటూ కుల్దీప్ చేతిలో బంతిని పెట్టాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అశ్విన్ దగ్గర నుంచి బంతిని తీసుకున్న కుల్దీప్ ప్రేక్షకులకు బంతిని చూపిస్తూ మైదానం వెలుపల నడుస్తూ ముందుకు సాగాడు. ఇన్నింగ్స్ ముగిశాక జట్టును లీడ్ చేసే విషయంలో అశ్విన్, కుల్దీప్ మధ్య జరిగిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంది. 100వ టెస్ట్ ఆడుతోన్న అశ్విన్ తాను ముందు వెళ్లకుండా అద్భుత ప్రదర్శన చేసిన తన సహచరుని ముందు నడవాలని చెప్పడం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.